లక్కీ పొలంలో మొలకలు వచ్చాయి అంటే మీకు అర్థం కాలేదు కదా. మా లక్కీ అయితే ప్రెగ్నెంట్ అయ్యింది. ఇది ఉండేటట్లు అలవాటు చేయాలి. ఎందుకంటే గిన గూట్లో గిన బట్టల్లో గిన అట్లా పెడితే గిన హాయ్ ఈరోజు వీడియో ఏమంటే మా లక్కీ పొలంలో మొలకలు వచ్చాయి అంటే మీకు అర్థం కాలేదు కదా. మా లక్కీ అయితే ప్రెగ్నెంట్ అయ్యింది. ఎలా తెలిసింది అనుకుంటున్నారా? మా దగ్గర ఇంకొక పెళ్ళి ముందు అయితే గిన లక్కీ ఉంది. అది కూడా సేమ్ అంతే గిన ప్రెగ్నెంట్ పిల్లలు ఒక 20 రోజుల ముందు వస్తారన్న ముందు గోడలు ఎక్కేది, సెల్ఫ్లో ఎక్కేది, బట్టల్లో పోయేది, అలా చేసేది. ఇప్పుడు ఈ లక్కీ కూడా సేమ్ అలాగే చేస్తుంది. అందుకనే మా లక్కీ కోసం అయితే గిన చూడండి, దీంట్లో అయితే గిన పిల్లలు పుట్టకముందే దీంట్లో ఇది ఉండేటట్లు అలవాటు చేయాలి. ఎందుకంటే గిన గూట్లో గిన బట్టల్లో గిన అట్లా పెడితే గిన పిల్లల్ని కష్టం కదా, కింద పడిపోతా. అందుకే ఈరోజు అయితే మా లక్కీ కోసము, తన పిల్లల కోసము, ఇద్దరి కోసము పడుకునే దానికైతే గిన ఒక మంచి బెడ్ అయితే రెడీ చేస్తున్నాను. నాకు వచ్చినట్లయితే చేస్తున్నాను. ఎట్లొస్తుందో చూద్దాము. చూడండి, ఇక్కడే ఉంది మా లక్కీ. చూడండి, హాయ్. ఇప్పుడు మా లక్కీ కోసం అయితే గిన మేము పడుకోవడానికి బెడ్ అయితే రెడీ చేస్తున్నాను నేను. చూద్దాం లాస్ట్ వరకు ఎలా వస్తుందో. ఇప్పుడైతే ముందుగా ఈ బాస్కెట్కి అంతా మొత్తం ఈ గ్రీన్ క్లాత్ అయితే చుట్టేద్దాము. చూడండి, బాస్కెట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని లోపల అయితే బెడ్ వేస్తాము. బెడ్కి అయితే ఫస్ట్ ముందుగా ఒక పాత క్లాత్ ఏమన్నా తీసుకొని దాన్ని చుట్టూరా కుట్టేసేసి దాని లోపల పాత బట్టలన్నీ వేసేసి దీంట్లో ఒక బెడ్ లాగా రెడీ చేస్తాను. చూపిస్తాను మీకు. ముందైతే ఈ బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఒక చిన్న క్లాత్ ఏమన్నా తీసుకోవాలి ఒకటి. నేనైతే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను, పాత క్లాత్ ఇది. ఇప్పుడు ఈ బాస్కెట్ ఎంత సైజు ఉందో అంత సైజు క్లాత్ అయితే మనం తీసుకోవాలి. నాకైతే ఈ క్లాత్ అయితే సరిపోతుంది, సైజ్ అయితే చూసుకున్నాను ఈ బాస్కెట్కి. ఇప్పుడు ఈ సైడ్ తర్వాత ఈ సైడ్ కుట్టేసుకొని మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, ఇప్పుడైతే నేను ఈ సైడ్ అంతా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ లోపల ఉంది కదా, ఇది ఓపెన్ ప్లేస్.
ఇందులోపల పాత బట్టలు ఏమన్నా ఉంటే నా దగ్గర అయితే చూడండి మీకు కనిపిస్తున్నాయి. నా దగ్గర అయితే ఈ పాత బట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాత బట్టలన్నీ సన్నగా చేసేసి ఇందులో అయితే పెట్టేస్తాను నేను. ఇప్పుడైతే ఇందులో పెట్టేస్తాను నేను పాత బట్టలు. ఇట్లా మెత్తగా ఉంటాయి కదా, ఇవి మెత్తగా ఇందులో పెడితే కన్నా మనకి బెడ్ స్మూత్గా వస్తుంది. కూడా కుచ్చుకోదు. ఒకసారి సెట్ చేసుకోవాలి, ఇంట్లో పడుతుందా సెట్ చేసుకోవాలి పడుతుందా లేదా అనేది. చూడండి చుట్టూరు అయితే కుట్టేసేసినాను. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇది కూడా మొత్తం అంతా ప్యాక్ చేసి మీకు చూడండి. ఇప్పుడైతే ఈ సైడ్ అంతా కుట్టేసేసాను. అంతా బెడ్ అయితే నాకు వచ్చినట్లయితే బెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బాస్కెట్లో ఈ బెడ్ సెట్ అవుతుందో లేదో చూద్దాము. ఈ బెడ్ అయితే సెట్ అయితే అయ్యింది బెడ్ అయితే కదా, కానీ ఇంకా కొంచెం కిందికి పోతే మంచిది. ఎందుకంటే పిల్లలు వేసినామంటే ఈ సైడ్కి దుంకేస్తాయి కదా, చిన్నదే ఉంది ఇది. అందుకోసం కొంచెం కిందికి అయితే చేద్దాము. ఇప్పుడైతే చూడండి బెడ్ అయితే కదా అంత సెట్ చేసా. ఇప్పుడు దీనిపైన వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఇదే సేమ్ గ్రీన్ కలర్ది ఇది బాస్కెట్కి అంతా గ్రీన్ కలర్ క్లాత్ వేసినాం కాబట్టి ఇప్పుడు దీని లోపల కూడా మనము ఈ క్లాత్ అనేది కవరప్ చేసేయాలి. ఈ బట్ట కనపడుకోకున్నట్లు ఇదంతా కవరప్ చేస్తే అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది. కవరప్ చేస్తాము. ఇంకోటి మీకు చెప్పలేదు, ఇది బాగా ఎత్తుగా కనిపిస్తుంది, ఒక సైడ్లకి కిందికి ఒక సైడ్లకి పెద్దకి. అందుకని మంచిది ఏదైనా కానీ తాడు తీసుకొని ఇక్కడ నుంచి ఈ సైడ్కి కట్టాలా, ఇట్లా నుంచి ఈ సైడ్కి ఇట్లా టైట్గా కడితే గిన ఇది అనేది లోపలికి పోయి బాగా కూర్చుంటుంది. ఆ తర్వాత మనము ఈ బట్ట అనేది ఇక్కడ కవరప్ చేసేద్దాము. ఫస్ట్ అయితే తాళ్ళు కట్టేసి మీకు చూపిస్తాను. చూడండి ఇట్లా తాడు కట్టేస్తే మనకి ఈక్వల్గా అనేది వచ్చేస్తుంది. ఇంచుమించు లేకోకుండా అట్లా మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా ఈక్వల్గా. ఇప్పుడు వచ్చేసి ఇది గ్రీన్ క్లాత్ అనేది దీనిపైన కప్పేస్తే సెట్ అయిపోతుంది. కప్పేసి మీకు చూపిస్తాను. చూడండి క్లాత్ అంతా కప్పేసేసిన ఎంత బాగుందో కదా, బెడ్ మెత్తగా కూడా ఉంది. ఇప్పుడు మా లక్కకి పిల్లలు పుట్టినా కూడా ఎలాంటి టెన్షన్ ఏమీ లేదు. మా లక్కీను దాని పిల్లలు ఇక్కడే ఉంటారు. చూడండి క్లాత్ కూడా మొత్తం చుట్టేసేసిన, ఎక్కడ కూడా పిల్లలు పడిపోకుండా ఉండడానికి మొత్తం చేసేసేసినాను. బాగుంది కదా, నా ఐడియా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కానీ పిల్లలకి మాత్రమే మనుషులకి మాత్రమే కాదు, పిల్లలకు కూడా కష్టం అనేది ఉంటుంది. అందుకోసమే పిల్లి కోసమే ఇది సపరేట్గా మా లక్కీ కోసమే నేను ఈ బెడ్ రెడీ చేశాను. మీకు చూపిస్తాను చూడు మా లక్కీ ఏం చేస్తుంది. ఇప్పుడు చూడండి మా లక్కీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే పడుకోయింది. చూడండి ఆరేస్తుంది లక్కీ. మా లక్కీ పిల్లల్ని కనేది కూడా మీకు ఒక రోజు అయితే కింద వీడియో తీస్తాను. అతను డెలివరీ అయ్యేటప్పుడు కూడా మా లక్కీ డెలివరీ అయ్యేటప్పుడు కూడా పిల్లలు పుట్టేది వీడియో తీస్తాను ఖచ్చితంగా. అంటే చూడండి మనుషులకు మాత్రమే కాదు కష్టము, పిల్లలకు కూడా మూగ జంతువులకు కూడా కష్టం ఉంటాయి.
ఇది కొంతమంది అంటారు పిల్లలు వండుకొని పిల్లల్ని ఇవ్వవు, అవి ఎవరికి చూపివ్వని. కానీ మా లక్కీ అయితే గన మా దగ్గరే వదిలేసింది. ఈ లక్కీ కాదు, ముందు మా దగ్గర ఇంకో లక్కీ ఉంది. ఆ లక్కీ సేమ్ ఈ కలర్ కాదు, సేమ్ అంతే, ఇట్లే మొహం కలర్ అంతా ఇట్లే ఉంటుంది మా లక్కీ కూడా. ఇప్పుడు చూద్దాం ఈ లక్కీ మాకు పిల్లల్ని ఇస్తుందా లేదంటే దాబెడుతుందో చూద్దాం. ఇది డెలివరీ అయ్యే వీడియో కూడా తీస్తాను మీకు. దా లక్కీ, లక్కీ దా, నీకు బెడ్ చేసినాను, దా. పండుకో పండుకో పండుకో. చూడండి వాళ్ళకి అప్పుడే సెటిల్ అయింది. ఇంకా ఇప్పుడే సెటిల్ కాదు, ఇంకా దీనికి నేర్పియాలా. ఇదే ఇప్పుడు ఈ బెడ్ రెడీ చేసినాను కదా, ఇందులోనే ఉండేటట్లు నేర్పియాలా దీనికి. లేదంటే బట్టల్లోనూ గూట్లోనూ అక్కడంతా వేసేస్తుంది పిల్లల్ని. లక్కీ లక్కీ ఓకే, అయితే ఈ వీడియో చూశారు కదా. మా లక్కీ కోసం నేనైతే బెడ్ రెడీ చేసేసాను. ఇప్పుడు మా లక్కీ పిల్లల్ని పుట్టించేదే ఆలస్యం. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా లక్కీకి డెలివరీ అయ్యే రోజు పిల్లలు పుడతారు కదా, ఆ వీడియో కూడా మీకు వస్తుంది. చూడండి అప్పుడే సెటిల్ అవుతుంది, చూడండి అప్పుడే సెటిల్ అయిపోతుంది చిన్నగా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.